హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. బబ్బీ హాయ్ చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మొన్న అయితే మా బబ్బీ అని బర్త్డే వీడియో అయితే అందరు చూసి ఉంటారు కదా. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. బబ్బీ నీకు ఎట్లా అనిపించిందిరా? బాగా అనిపించింది. మా బబ్బీ అనికి అయితే ఆ ప్లేస్ లో బర్త్డే చేసుకోవాలని చాలా ఇష్టం ఉండే, అందుకే మా బబ్బీ అని కోరిక అయితే తీసినాం ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే వీడియో వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. మా వీడియో ఫుల్ మస్తు ఉంటది వీడియో అయితే. అవును ఫ్రెండ్స్. ఏ బబ్బీ, నీకు బార్బీ కేక్ నచ్చిందారా? నచ్చింది మమ్మీ. సో ఫ్రెండ్స్, వేరే కేక్ తీసుకుందాం అంటే లేదు, నాకు బార్బీ కేకే కావాలని బార్బీ కేక్ ఈమెనే బుక్ చేసుకున్నా. కేక్ అయితే మస్త్ అంటే మస్తు ఉండే ఫ్రెండ్స్. అయితే మేము ఎంత మంచిగా తిన్నాం, మంచిగా ఎంజాయ్ చేసినాం మా బబ్బీ గారితో అయితే కదా బబ్బీ. అవును. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఏందనుకుంటారా, మా బబ్బీ గారి బర్త్డే రోజు ఏమేం గిఫ్ట్ వచ్చినాయి అన్న అయితే ఈ రోజు అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఈ ఫోటో గిఫ్ట్ అయితే మా డాడీ ఇచ్చిండు. ఎవరు ఇచ్చారు కానీ? మా డాడీ కోరిక మా బబ్బీ అని ఫొటోస్ అన్ని ఇట్లా ఫ్రేమ్ కట్టేయాలని, అందుకే బర్త్డేకి అయితే మా డాడీ అయితే గిఫ్ట్ ఇచ్చిండు. ఇక బ్లాక్ డ్రెస్, మా బబ్బీ అనికి డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుండే. అది నచ్చిందంట చిన్న ఉన్నప్పుడు డ్రెస్ మా బబ్బీ అనికి. ఇది వచ్చేసి బోర్లు అవ్వడానికి అయితే ట్రై చేసేటప్పుడు అయితే మా అయ్య అయితే ఫోటో దింపిండు. ఇది వచ్చేసి మా డాడీ బర్త్డే రోజు దిగిన ఫోటో. ఇది వచ్చేసి నా బర్త్డే రోజు. నీ బర్త్డే రోజు. సో ఫ్రెండ్స్, ఈ ఫోటో వచ్చేసి ఇంట్లోనే దీపావళి రోజు దిగింది ఫ్రెండ్స్. ఇదైతే మా అన్నయ్య ఎత్తుకొని దిగిన ఫోటో. ఇదైతే ఇంట్లోనే దిగింది, మా అయ్య దింపిండి. ఈ డ్రెస్ అయితే మా బబ్బీ అని సూపర్ అంటుండే, కాకపోతే చాలా లాగుండి ఒక్కటే టైం వేసుకుంది ఫ్రెండ్స్, పట్టలేదు డ్రెస్ అయితే. సో ఫ్రెండ్స్, ఇదైతే లాస్ట్ ఇయర్ బర్త్డే రోజు. ఇది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో దిగింది గుడికి వచ్చినాక. సో ఫ్రెండ్స్, ఇదైతే బతుకమ్మలకు దిగింది, మా ఇంటికాడ రెడీ అయ్యింది బతుకమ్మలకి. సో ఫ్రెండ్స్, ఇదైతే మా డాడీ అయితే మా ఇంటికి తీసుకుపోయేటప్పుడు అక్కడ నర్సరీ ఉంటది కదా, చెట్ల కాడ అయితే నించొని ఫోటో దింపిండు. సో ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ గిఫ్ట్ అయితే ఇది మా డాడీ ఇచ్చిన గిఫ్ట్. తర్వాత ఇది అది సైడ్ పెడదాం. సరే, ఇప్పుడు నెక్స్ట్ మా బాబు ఓపెన్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ గిఫ్ట్ ఎవరు ఇచ్చిర్రా బబ్బీ? అన్విక్ ఇచ్చింది. మా బబ్బీ వాళ్ళ ఫ్రెండ్ అన్విక్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఓపెన్ చేయి. ఓ బాగుంది కదా. ఇది మేకప్ సామాన్లు పెట్టుకోవడానికి బ్యాగ్, లేకపోతే ఇలా పెన్సిల్ గానీ అవన్నీ పెట్టుకోవడానికి బ్యాగ్. ఇది నేను ఇందా మేకప్ సెట్. సో ఫ్రెండ్స్, ఇది ఇక్కడ పెన్సిల్స్ గానీ లేజర్స్ గానీ ఇక్కడ పెన్స్ అవన్నీ పెట్టుకోవడానికి. ఇది నేనేమో ఇలా మేకప్ రబ్బర్లు క్లిప్పులు అన్ని వేసుకుంటారంట. నాకు గిఫ్ట్ నచ్చింది. ఇప్పుడు వేరేది ఓపెన్ చేయి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ బాక్స్ వచ్చేసి మొత్తం చాక్లెట్ల బాక్స్. మా బబ్బీ గారు అయితే ఆన్నే ఓపెన్ చేసుకొని తిన్నది. ఇన్ని చాక్లెట్లు అయితే ఖాళీ చేసేసింది, అన్ని తినేసింది. అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటుంది, ఒక్కొక్కటి తీసుకొని తింటుంది. ఇగో మొత్తం ఖాళీ. జెమ్స్ వచ్చినాయి ఇక్కడ, ఇంకా డైరీ మిల్క్ లెక్క వచ్చినాయి, ఇలా మొత్తం ఖాళీ చేసేసింది. నెక్స్ట్ అయితే ఇగో సో ఫ్రెండ్స్, పెద్ద బొమ్మ మా అబ్బాయికి ఇష్టమైన బొమ్మ అయితే బర్త్డే గిఫ్ట్ అయితే వచ్చేసింది. చూడండి, ఇక వావ్, దీనికి 2 జుట్లు వచ్చినాయి ఫ్రెండ్స్. ఇక మా బాబాయ్ డ్రెస్ బాగుంది. ఇక నిలబడుతుంది. అగో మా బాబాయ్ అని అంటుంది, పట్టుకో మంచిగా ఎత్తుకో. సో ఫ్రెండ్స్, ఇక ఎంత బాగుంది దీని క్యాప్, జుట్టు. ఇక మా బబ్బీ గారు అయితే మస్తు ఆడుకుంటాడు. ఇక సో ఫ్రెండ్స్, ఇక మా బబ్బీ గారు అయితే మంచిగా ఆడుకుంటుంది. ఇక క్యాప్ అయితే బాగుంది, దీని డ్రెస్ అయితే భలే ఉంది. ఈ గిఫ్ట్ అయితే మా మై వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇచ్చిండు, భలే ఉంది. ఇక కాళ్ళు ఫుల్ అంటే ఇట్లా పట్టుకుంటే మెత్తగా మంచిగా ఉంది. ఇక అరే దీనికి ముందు ఇటు వచ్చినాయి ఏర్. ఇక ఇట్లా చూడు, ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక దీని జుట్లు చూడండి ఎట్లున్నాయో, ఎంత పెద్ద ఉన్నాయి. ఈ జుట్లు లేదా అట్లా. మా బబ్బీ గారు అయితే ఇక బొమ్మని ఇప్పుడు ఆ చిన్నగొట్టేదాకా ఆ బొమ్మను వదలదు. ఇక నైట్ టైంలో అయితే పక్కన పెట్టుకొని వండుకుంటది. ఇక సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే లాస్ట్ అండ్ గిఫ్ట్ ఇదైతే రేంజర్ సైకిల్. ఇక మా అన్నయ్య తిప్పించిండు. సో ఫ్రెండ్స్, సైకిల్ అయితే బాగుంది కదా. ఇక పైడి దీనికి ఇక ఆరని బ్రేకులు. ఇక బుట్టి మా బబ్బీ గారు షాప్ పోతాడు. ఇక పాల ప్యాకెట్ తెప్పిస్తా, బిస్కెట్లు. పోతావారా బబ్బీ షాప్ కి?
సో ఫ్రెండ్స్ ఇక ఎంకలు అయితే ఎవరినైనా కూర్చునేట్టు దొక్కించుకోవచ్చు. సీట్ మంచిగా వచ్చింది. ఇక సైకిల్ చూడండి ఎంత బాగుంది. ఇది పైడీలు వచ్చింది మా బాబీ అండ్ సేఫ్ పడకుండా పైడీలు అయితే వచ్చింది. పడితే గిది వస్తాలి. బ్రేకులు వచ్చాలి. సో ఫ్రెండ్స్ మా బబ్బీ అయితే ఇక సైకిల్ కి అయితే పూజ గిట చేసేసుకుంది. ఇక వాటర్ బాటిల్ వచ్చింది. బబ్బీ ఎక్కురా సైకిల్ ఎక్కలా ఎక్కువ వచ్చా నీకు సైకిల్ తక్కువ ఎంక కానొద్దు. ఎంక కంటే అది చైన్ ఊసిపోతుంది. ముందలకి తక్కువ అట్లా ముందలకను. సో ఫ్రెండ్స్ మా బబ్బీ అయితే సైకిల్ తొక్కుతాడంట. తొక్కురా బబ్బీ తొక్కు. అవి కాళ్ళతో దొబ్బొద్దురా ప్యాడిల్ మీద. ఇక నువ్వు సైకిల్ ఏం నేర్చుకుంటావు? ఇక హ్యాండిల్ మలపాలి. అటు ఏది ఉంటే అది గుద్దేయొద్దు. ఇక సైడ్ తిప్పుకోవాలి. హ్యాండిల్ నేర్చుకోవాలి. ఎట్లా ఇట్లా తిప్పేసే ప్యాడిల్ మీద కాలు పెట్టి తొక్కాలి. ఇట్లా రౌండ్ వేయాలి. ఇట్లా తిప్పాలి సైకిల్. స్ట్రైట్ పెట్టి హ్యాండిల్ తిప్పు. పైడిల్ ముందలకి ఇట్లాను అంటేనే సైకిల్ వస్తుంది బాబీ నీకు మంచిగా. నువ్వు షాప్ పోవచ్చు. పాల ప్యాకెట్ కానీ బిస్కెట్లు కానీ నువ్వు చాక్లెట్లు కానీ అన్నీ తెచ్చుకోవచ్చు. తిప్పు స్ట్రైట్ పెట్టు. తిప్పు అంటే దానిపై గుద్దుకున్నా. ఇటు ఇటు మలుపు అటు స్ట్రైట్ పెట్టు హ్యాండిల్. అరే స్ట్రైట్ పెట్టు. ఏం పడవు. చూడండి ఫ్రెండ్స్ మా బాబీ గారు సైకిల్లో కంటే కాలు కింద పెట్టి దొబ్బుకుతూ పోతుండాగు. అది ఇరిగిపోతుంది. మంచిగా ఇట్రా. అయ్యో సైకిల్ అయితలేదు ఆమెకి. మళ్ళీ సైకిల్ కావాలని ఏడుస్తుంది. కొంచెం ఎక్కి మంచి దొక్కు కానీ హ్యాండిల్ స్ట్రైట్ పెట్టాలి. అయ్యో బండి అది ఇరిగిపోతుంది. స్ట్రైట్ మరి దాని దగ్గరికి నోచా ప్యాడీలు అన్ని ఇరుకుతుంది. అయ్యో అది ఆకపోతే ఏడుస్తారా? తీసుకోవాలి. అయ్యో అట్లా దొబ్బొద్దు కానీ సీట్ మీద కూర్చో. నువ్వు దూరం కింద మళ్ళీ ఆడికే పోతున్నావు. ఇట్లా కొంచెం హ్యాండిల్ ఇట్లా అని అట్లా రౌండ్ గా తిరుగు. నువ్వు నేర్చుకుంటావు మరి సమ్మర్ లో సైకిల్? నేర్చుకోను. మరి ఏం చేస్తావు? ఇంట్లో పెట్టి పూజ చేస్తావు. వెంకలకి తిప్పు. ఫ్రెండ్స్ మా బబ్బీ గారికి అయితే సైకిల్ అయితే దొక్కనికి వస్తలేదు. మళ్ళీ వెంకలకైనా పోతుంది. అట్లా ఇట్లా పోతావరా? హ్యాండిల్కైనా మలుపుకొని పోతారు కానీ గట్ట వెంకకైనా చూస్తారు ఎవరన్నా? అయ్యా. సో ఫ్రెండ్స్ మా బబ్బీ అండ్ బర్త్డే గిఫ్ట్ అయితే ఇవి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం.